రైతులకు నమస్కారం. ఈరోజు మనం నూత్పల్లి గ్రామంలో రైతు దగ్గర ఉన్నాం. సార్ వచ్చేసి చెప్పండి సార్, మీ పేరు? నా పేరు రాజేందర్. ఓకే. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నందిపేట రుంకేశ్వర్ మండల్ నూత్పల్లి గ్రామం. ఓకే సార్, ఈ అప్సైటీ అనేది మీరు వాడినలా సార్? అప్సైటీ గత 3 years నుంచి వాడుతున్నాం, 3 సంవత్సరాల నుంచి. ఓకే. అన్ని క్రాప్లకు ఉపయోగిస్తున్నది సార్. ఈ అప్సైటీ అనేది మీకు ఎట్లా తెలుసు సార్? ఈ అప్సైటీ నేను యూట్యూబ్, ఫేస్బుక్లో ఇట్లా చూడంగా ఒకసారి వచ్చింది. అది వస్తే దాంట్లో మీ పేరు వచ్చి మీ నెంబర్కు కాల్ చేసిన. ఓకే ఓకే సార్. సార్ అయితే ఈ అప్సైటీ అనేది మీకు ఏ పంటకు వాడింది సార్? ఇప్పుడు మా దగ్గర మొత్తం మక్క వేస్తాము. మక్కకు వాడిన, జొన్నకు, పసుపుకి, వరికి, ప్రతి ఒక్క పంటకు పంపు స్ప్రే చేసేటప్పుడు ఒక పంపులో 7 ml 8 ml కలిపి స్ప్రే చేస్తున్నాం. ఓకే. ఇక డ్రిప్లో ఇచ్చేదానికి ఒక 100 లీటర్స్ వాటర్లో 60-70 ఓకే వేసేసి డ్రిప్ ద్వారా ఇస్తున్నాం. దీనివల్ల పంటలు మంచిగా ఉన్నాయి. ఎందుకంటే భూమి కుల్లవారి ఏరు ఉత్పత్తి పెంచుడు అట్లా మంచిగా వస్తుంది. స్ప్రెడర్ టైపు ఇది ఒక స్ప్రెడర్ బాగా వర్క్ చేస్తుంది. ఓకే. తర్వాత మీరు ఇది వాడడం వల్ల మీకు పెట్టుబడి ఖర్చు ఏమైనా తగ్గేదా? పెట్టుబడి ఇప్పుడు ఒక డోసు తక్కువ కలుపుతున్నాం మందు. అంటే ఇప్పుడు 2 సార్లు 3 సార్లు 2 సార్లు వేస్తున్నాం. ఓకే. ఎందుకంటే అది ఒక ఎకరానికి ఒక బస్తాకు 160 ml కొద్దిగా వాటర్లో కలిపి చల్లుకొని యూరియా బీస్ మిక్స్ చేసుకొని దాంట్లో కలిపి చల్లేస్తున్నాం. అది చల్లేయడం వలన ఇది తొందరగా డ్రై అయిపోయి తొందరగా ఎలుగు తీసుకొని మంచిగా గ్రోతింగ్ వస్తుంది. ఓకే ఓకే సార్. ఇది మీరు అంటే ఈ పంటలో ఏమైనా దిగుబడి పెరిగిందా సార్ దీనివల్ల? దిగుబడి అంటే మామూలుగా ఎప్పుడు ఎట్లా వచ్చింది కాబట్టి పెట్టుబడి అనేది బాగా తక్కువ అయిపోతుంది. దిగుబడి మంచిగా వస్తుంది. ఎందుకంటే గ్రోతింగ్ బాగా ఇక్కడ మంచిగా ఉంది, ఏర్పడుతుంది. సార్ ఇది ఎన్ని రోజులు అయ్యి సార్ నాటే? ఇది 25 days అవుతుంది. 25 days అవుతుంది. ఓకే, చూడండి ఒకసారి. ఓకే సార్, ఇప్పుడు మీరు అంటే అప్సైటీ అనేది ప్రతి ఒక్క రైతు వాడచ్చు అంటారా? ఇది వాడచ్చు, అభిప్రాయం? వాడచ్చు, ప్రతి ఒక్క రైతు వాడచ్చు. ఓకే. చాలా మంది రైతులు ఏమనుకుంటారంటే అప్సైటీ అనేది వాడడం వల్ల అప్సైటీ వాడితే మనకు అదనం ఖర్చు అని అనుకుంటారు. దాని పరంగా మీరు అభిప్రాయం? అదనం ఖర్చు అంటే ఇప్పుడు ఎందుకంటే అది మనకు తొందరగా స్ప్రెడ్ కావాలంటే ఇది వాడాలి కంపల్సరీ. ఓకే. ఎందుకంటే దీన్ని కలపడం వల్ల అది తొందరగా డ్రై అయిపోతుంది. ఓకే. అది ఇది కలపకుండా చల్లితేనేమో తొందరగా కరగదు. తీరం కొద్దీ స్పీడ్ అవుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే మందు చల్లుతారు, అది కరిగిందా కరగలేదా చూడరు, జస్ట్ నేను మందు చల్లా అని అనుకుంటారు. కానీ ఇది మీరు కలిపినప్పుడు 100% మీకు కరిగి ఈ నారుకు సుఖ అంటే మా సైడ్ తుకమట్టము పొలాన్ని, ఆ తుకంకు సుఖ అలికేటప్పుడు బీస్ లో కొద్దిగా కలిపి చల్లేస్తాం మడుకు. అప్పుడు సుఖ పీకేటప్పుడు సుఖ తెగిపోకుండా వస్తుంది. చాలా మంది రైతులు ఏంటంటే ఇప్పుడు నారు తెగిపోతుందని చాలా రకాల ఉప్పు గానీ అది గానీ చల్లుతారు. దాని ప్లేస్ లో ఇది చల్లుకుంటే కరెక్ట్. మళ్ళీ తుకాంకు సుఖ పురుగు మందు ఒకసారి మధ్యలో కొడతాం కదా, దాంట్లో సుఖ కొద్దిగా కలిపి ఒకసారి ఒక పంపుకు 5 ml కలిపేస్తే సరిపోతుంది. అది ప్రతి ఒక్కరికి 3 సంవత్సరాలు అవుతుంది నేను వాడబట్టి మంచిగా ఉంది. ఓకే ఓకే సార్, చూశారు కదా రైతులారా, మీరు ఈ అప్సైటీ వాడడం వల్ల ఈ బెనిఫిట్ జరిగిందని రైతు చెప్తున్నారు. దీనివల్ల ప్రతి ఒక్క రైతుకు బెనిఫిట్ జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క రైతు వాడాలని తన అభిప్రాయం ద్వారా చెప్తున్నారు మనకు సారు. ఓకే, అందరికీ ధన్యవాదాలు.